జన్మదినాన్ని చాలామంది కొనియాడుతూ ఉంటారు. అయితే ఈ పుట్టినరోజు పండుగను మనము ఏ విధంగా చేసుకోవాలి? మరి ఈరోజు క్రీస్తు రాజుకు మరియు అపర్ణలకు దేవుడు ఇచ్చినటువంటి బహుమానమైనటువంటి లోహితు తన జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నాడు ఈ రోజున. మరి ప్రత్యేక విధంగా మనం ఆ బిడ్డ కోసము ప్రార్థన చేయడం కోసం మనమందరం కూడా ఒక సంఘముగా ఇక్కడ చేరి ఉన్నాము. అయితే పుట్టినరోజున మనమందరం కూడా తెలుసుకోవలసిన అంశములు ఏమిటి అంటే, ముఖ్యంగా 3 అంశాలను మనము నేర్చుకోవాలి. మొదటిది, ఈ పుట్టినరోజు అనేది మనము ఏ విధంగా జరుపుకుంటూ ఉన్నాము, ఏ విధంగా మనము జరుపుకోవాలి. రెండవదిగా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే అక్కడ పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తర్వాత మూడవదిగా, పుట్టినరోజు జరుపుకున్నటువంటి ఆ బిడ్డ కోసము మనమందరం కూడా ఏమని ప్రార్థించాలి? ఈ 3 అంశాలను మనము క్లుప్తముగా ధ్యానించుకుందాం. మొదటిది, మనం ఏ విధంగా ఈ పుట్టినరోజును జరుపుకోవాలి, ఎందుకని అసలు ఈ పుట్టినరోజు జరుపుకోవాలి అని మనము ప్రశ్నించుకున్నట్లయితే, ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బహుమానము. మనము 127వ కీర్తన 3వ వచనంలో మనము చదువుకుంటాము. చదవండి. 127వ కీర్తన 3వ వచనము. అక్కడ దేవుడు ఈ గర్భఫలమును ఆశీర్వదించడాన్ని మనము చూస్తాము. దేవుని అనుగ్రహమే ఈ పుట్టినరోజు అన్నట్లుగా అక్కడ ఉంటుంది. చదవండి. పుత్రులు ప్రభు ఇచ్చు వరములు, తనయులు దేవుని బహుమానము అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. పుత్రులు అని చెప్పి అక్కడ తెలుగులో ఉంది. ఇంగ్లీష్లోకి మనం ట్రాన్స్లేట్ చేస్తే చిల్డ్రన్స్ అని ఉంటుంది. అంటే పిల్లలందరూ, ఎవరైనా సరే. అది ఎవరిచ్చేటువంటి బహుమానము? దేవుడిచ్చినటువంటి బహుమానము. కాబట్టి మనమందరము కూడా, మానవులమైన మనమందరము కూడా ఈ పుట్టినరోజును జరుపుకుంటూ ఉంటాము. పుట్టినరోజు మానవుడు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా చేసుకోరు. పుట్టినరోజు అనేది మనిషిగా జన్మించిన మనమందరం కూడా చేసుకుంటాము. ఎందుకని అంటే, దేవుడు మనల్ని ఏ విధంగా సృష్టించి ఉన్నాడు? ఏ విధంగా సృష్టించాడు చెప్పండి? తన పోలికతో సృష్టించి ఉన్నాడు. మనకి తన పోలికను ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనము ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మొట్టమొదటిగా పుట్టినరోజులో ఏం జరగాలి అంటే, మనము ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. ఈరోజు క్రీస్తు రాజు మరియు అపర్ణ వీరిరువురు కూడా దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకు? ఇదిగో మాకు ఈ సంతానాన్ని దయచేసి ఉన్నారు, మాకు లోహిత్ను మీరు మాకు దయచేసి ఉన్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వారికి కలిగినటువంటి సంతానమును బట్టి ఆ దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. మరి 9వ కీర్తన 1వ వచనంలో కూడా మనము చూస్తాము. ఆ దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క అద్భుత కార్యాల కొరకు కూడా మనము కృతజ్ఞతలు తెలపాలి అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. చదవండి. ప్రభు, నేను నిన్ను పూర్ణ హృదయముతో కృతజ్ఞతతో స్తుతింతును, నీ అద్భుత కార్యములనెల్లా నేను వెల్లడి చేయుదును. అంటే దేవుడు మన కుటుంబాలలో చేసినటువంటి ఒక అత్యంత కీలకమైన అద్భుతం ఏమైనా ఉంది అంటే అది
మనకు ఆ దేవుడు దయచేసినటువంటి సంతానము, ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి మనము ఆ దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలను చెల్లిస్తూ ఉండాలి. మానవ జీవితం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానము. ఏ జంతువు కూడా ఈ పుట్టినరోజు చేసుకోదు. మానవుడిగా మనము చేసుకుంటున్నామంటే ఆ దేవునికి కృతజ్ఞతలు మనమందరం కూడా చెప్పాలి, ప్రియమైన సహోదరి సహోదరులారా. అది మొదటిది. రెండవదిగా మనము ఆదికాండం చూసినట్లయితే అక్కడ 40వ అధ్యాయము 20వ వచనంలో ఒక వ్యక్తి అక్కడ తన పుట్టినరోజును జరుపుకుంటూ ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ఆదికాండము 40వ అధ్యాయము 20వ వచనము చదవండి. 20వ వచనం. 43వ రోజున ఎవరు? ఫరో రాజు. ఎవరు అతడు? ఫరో రాజు ఏం చేస్తున్నాడు? ఆ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాడు. ఆయన మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి పుట్టినరోజు ఏదైనా ఉందంటే అది ఇదిగో ఫరో రాజు తన జన్మదినాన్ని కొనియాడుతూ ఉన్నాడు. అదంతా చదవండి, ఆ వచనం మొత్తం చదవండి. ఆయన తన సేవకులందరికీ విందు చేసెను. చాలు చాలు చాలు. ఆయన తన తోటి వాడి అందరికీ, తన సేవకులందరికీ, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా విందు చేసి పెట్టెను అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. మనము కూడా ప్రతి పుట్టినరోజున మనము కేక్ కట్ చేస్తాం, తర్వాత అందరికీ చాక్లెట్లను అవి పంచుతూ ఉంటాము. అయితే ప్రతి ఒక్క పుట్టినరోజు కూడా ఇతరులకు మనము సహాయం చేయాలి. మరి ఇంకొక పుట్టినరోజు కూడా ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఎవరైనా చెప్తారా ఎవరిదని? మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 1 నుంచి 6 నుంచి 12 వచనాలు మనం అక్కడ చదివితే అక్కడ ఇంకొక వ్యక్తి తన జన్మదినాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఎవరతను? 6వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే అక్కడ ఒక వ్యక్తి ఆ హేరోదు జన్మదినాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాము. హేరోదు రాజు జన్మదినము జరుపుకుంటున్నప్పుడు హేరోదియా యొక్క కుమార్తె వచ్చి అక్కడ నాట్యమాడడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఆ ప్రజలందరూ, ఆయన రాజు కాబట్టి తన సైన్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రిని కూడా పిలిపించి ఆ రోజు అక్కడ విందును ఏర్పాటు చేయడాన్ని మనము చూస్తూ ఉన్నాము. అయితే మూడవదిగా మనము క్రీస్తు ప్రభు యొక్క జన్మదినము అది ఏ విధంగా జరిగింది అని చెప్పి అక్కడ మనం రాయడాన్ని గమనిస్తూ ఉన్నాము. అయితే ఈ జన్మదినాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లుగా మనము ధ్యానించినట్లయితే ఈ జన్మము అనేది ఎవరి కోసము? ఈ జన్మము ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ భూలోకంలో జన్మించింది దేనికోసము అని మనం అన్నట్లయితే అక్కడ క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చి అంటే సత్యోపదేశ సంక్షేమంలో ఈ మాట చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మానవుడు ఈ భూలోకంలో జన్మించింది దేనికోసమయ్యా అంటే ఆయనను తెలుసుకోవటానికి. ఎవరు ఆయన? ఆ ప్రభువుని తెలుసుకోవాలి, ఆ ప్రభువుని ప్రేమించాలి, ఆ ప్రభువుని సేవించాలి. అటు తరువాత మోక్షములో ఆ ప్రభుతోనే ఉండాలి. దీని కొరకై ప్రభువు ప్రతి ఒక్కరిని కూడా సృష్టించి ఉన్నాడు. దానిని మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. మరి రెండవదిగా మన జన్మం అనేది మన కోసమే కాదు. ప్రతి ఒక్క జన్మ కూడా, ప్రతి ఒక్క మానవుడు ఈ లోకంలో జన్మించింది తన కోసమే అయితే కాదు. అతడు ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి, ఇతరులకు సహాయపడే విధముగా
ఉండాలి. ఈ మాటలను మనమందరం కూడా గుర్తుంచుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి మూడవదిగా మనము ఈనాడు చదువుకుంటూ ఉన్నాము సువిశేషపట్నంలో లూకా శుభవార్త 2వ అధ్యాయము 52వ వచనాన్ని మనం చూసినట్లయితే మనము మన బిడ్డల కోసం ఏమని ప్రార్థించాలి అనేది అక్కడ రాయబడి ఉంది. ఈ విషయాన్ని గురించి నేను ఒకసారి కూడా చెప్పి ఉన్నాను. చదవండి. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజలందరి ఆదరాభిమానాలను పొందుచూ ఉండెను. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ బిడ్డల కోసమై ప్రార్థన చేసే విధానం. ఏమని ప్రార్థన చేయాలి? మొదటిగా ఏమి ఉండాలి? మన బిడ్డకి జ్ఞానం ఉండాలి. ఆ దేవుడు జ్ఞానాన్ని ప్రసాదించాలి నా బిడ్డకు. అంటే నాలెడ్జ్ అంటే అదేంటి? తెలివితేటలు. జ్ఞానం అంటే విజ్డమ్. ఈ రెండిటికి వ్యత్యాసం అనేది ఉంది. తెలివితేటలు అనేవి మనం చదువుకునే బుక్లో నుంచి వస్తాయి. జ్ఞానం అనేది మాత్రము ఆ దేవుడు దయచేస్తాడు. కాబట్టి ఆ బిడ్డకు జ్ఞానము దయచేయమని మనమందరము కూడా ప్రార్థించాలి. జ్ఞానం అనగానే మనకు సొలొమోను మహారాజు గుర్తుకు వస్తాడు. అతడు బాలుడై ఉన్నప్పుడు, రాజుగా అభిషేకింపబడినప్పుడు దేవుడు తనకు కనపడినప్పుడు అతను ఏమని అడుగుతాడు? నాకేం కావాలని అడుగుతాడు ఆయన? నా జ్ఞానాన్ని దయచేయండి, తెలివితేటలను దయచేయమని అని అడగడు. ఆ విధంగా ఆయన అడగడు. జ్ఞానాన్ని నాకు దయచేయమని అడుగుతుంటాడు. ఆ జ్ఞానం ఏంటిదంటే, ఇదిగో ఏది మంచి ఏది చెడు, ఎవరు చెప్పేది ఈ నిజమైనది, ఎవరు చెప్పేది అబద్ధం అనేది అన్ని విచక్షణ జ్ఞానము అంటాము. దానిని ప్రభువు నా బిడ్డకు దయచేయాలని చెప్పి మనమందరం కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. రెండవదిగా ప్రాయమందు వర్ధిల్లునట్లును. ప్రాయం అంటే ఏ వయసులో చేయవలసిన పనులు ఆ వయసులో ప్రతి ఒక్క బిడ్డ కూడా చేయాలి. ఇప్పుడు పిల్లవాడు పెద్దగా ఉన్నాడు, కానీ మాటలు చేష్టలన్నీ కూడా పిల్ల శాస్త్రాలన్నీ చేస్తూ ఉంటే ఏమంటారు? వీడికి బాడీ పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అని చెప్పి అంటూ ఉంటారు. ఆ విధంగా ఉండకుండా జ్ఞానము ప్రాయమందులో వర్ధిల్లాలి అంటే ఏ వయసుకు తగ్గట్టు ఆ బిడ్డ ఆ వయసు నడుచుకునే విధముగా, ఆ వయసు తగ్గట్టు మాట్లాడే విధముగా ఆ బిడ్డ ఉండాలి అని చెప్పి మనము ఈ విధంగా ప్రార్థన చేయాలి. తర్వాత ఏమని ప్రార్థన చేయాలి? ఆ దేవుని అనుగ్రహము ఆ బిడ్డ పైన ఉండాలి. ప్రజలందరి ఆదరాభిమానాలను పొందే విధముగా నా బిడ్డ ఎదగాలి అని ఈ 3 అంశాల కోసము, మన బిడ్డల కోసము ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ ప్రార్థనను చేయాలి. మరి ఈరోజు లోహిత్ కోసం కూడా ఇక్కడ చేరి వచ్చిన మనమందరము వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఈ పండుగ, ఈ మాటల కోసము, ఈ ఉద్దేశముల కోసము మనము ప్రత్యేక విధముగా ప్రార్థించాలి. కాబట్టి ఆ విధముగా ఆ బిడ్డ దేవుడు ఎక్కువగా ఆశీర్వదించాలని, దీవించాలని మనమందరం కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం.